అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. అయితే ఎలాంటి సమస్యలకైనా సరే జ్యోతిష్క శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. అలాంటి పరిహారాలలో చాలా ముఖ్యమైన పరిహారము వేపాకు పరిహారం. వేపాకులతో ఏ పరిహారాలు చేసుకున్నట్లయితే సమస్యలు తీరిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వేప చెట్టు అంటేనే లక్ష్మీదేవి అవతారం అంటారు. వేప చెట్టు ప్రతి భాగంలో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. వేపాకులతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వేపాకులతో ఎలాంటి పరిహారాలు చేసినట్లయితే మీ కష్టాలు తీరిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏదైనా ఒక రోజున మీకు వీలైన రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేయాలి. తరువాత ఇంటిని శుభ్రం చేసుకొని పూజా గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇలా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకాలు వేసి పూజా గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత రాగి చెంబులో ఉన్న నీటిని దగ్గరలో ఉన్న ఏదైనా వేప చెట్టు దగ్గర పోయాలి. ఈ నీటిని వేప చెట్టుకు పోసేటప్పుడు మీకున్న సమస్యలు చెప్పుకుంటూ నీటిని పోయాలి. ఈ ఒక్క పరిహారం చేసినట్లయితే చాలు, మీ జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది చాలా శక్తివంతమైన పరిహారము. ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మీ సమస్యలు తీరిపోవటాన్ని మీరే స్వయంగా చూడవచ్చు. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే దీనికి ఒక్క రూపాయి ఖర్చు కూడా లేదు. చాలామందికి ప్రతిరోజు పూజ చేయటానికి కుదరదు. అయితే హిందూ ధర్మంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎవరైతే ప్రతిరోజు పూజ చేస్తారో ఆ ఇంట్లో దేవతలు నివసిస్తారు. అలాంటి ఇళ్లలో కష్టాలనేవి ఉండవు. అయితే ప్రతిరోజు పూజ చేయలేని వారు పూజా గదిలో 2 వేపాకులు పెట్టుకోండి. ఎవరి పూజా గదిలో అయితే ఎప్పుడూ వేపాకులు ఉంటాయో అలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తూ ఉంటారు. పూజా గదిలో వేపాకులు ఉన్నట్లయితే ప్రతిరోజు పూజ చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. నెలలో ఒక్కసారైనా ఇంటి గుమ్మానికి వేపాకుల తోరణాన్ని కట్టాలి. ఇంటి ముందు వేపాకులు ఉంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. వేప చెట్టుని రావి చెట్టుని పూజిస్తే చాలా మంచిది అంటూ ఉంటారు. రావి చెట్టు విష్ణు స్వరూపము, వేప చెట్టు లక్ష్మీ స్వరూపము. ఈ 2 చెట్లకు ప్రదక్షిణాలు చేసినట్లయితే దాంపత్య దోషాలు తొలగిపోతాయి. భార్యాభర్తల కాపురము అన్యోన్యంగా సాగుతుంది. ఈ చెట్లలోని అణువణువు కూడా నారాయణ స్వరూపమే. రావి చెట్టు నీడలో నిలబడితే చాలు, సకల శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే తొలగిపోతాయి. పుత్ర సంతానం కావాలి అని అనుకునేవారు, ఖచ్చితంగా అబ్బాయి పుట్టాలి అని అనుకుంటే ఒక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకొని గుడిలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొన్ని బియ్యం పోసి కొద్దిగా పసుపు కుంకాలు వేసి గుడిలో ఉన్న వేప చెట్టుకి ముడుపు కట్టాలి. వేప చెట్టుకి ఇలా ముడుపు కట్టేటప్పుడు మీకు పుత్ర సంతానం కావాలని అమ్మవారికి చెప్పుకొని వేప చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా గనక చేసినట్లయితే తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వేప చెట్టు నీడలో కనపడితే వేప చెట్టు నీడలో నిలబడితే చాలు, మీకున్న శని దోషాలు తొలగిపోతాయి. జీవితంలో ఎలాంటి డబ్బు సమస్యలు రాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడపటం జరుగుతుంది. వేపాకులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఒక వేపాకును తీసుకొచ్చి పూజా గదిలో పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ వేపాకుని పర్సులో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే ఆ కోరికలన్నీ తీరాలంటే ఒక వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టుకు ఒక పసుపు దారాన్ని కట్టాలి. పసుపు దారాన్ని కట్టే ముందు మీరు కట్టే దారము 5 వరుసలుగా ఉండాలి. చెట్టుకు పసుపు దారం కట్టేటప్పుడు మనసులో ఉన్న కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ పసుపు దారంతో వేప చెట్టుకి 5 ముడులు వేయాలి. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారు కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా ఒక నెల రోజుల్లోనే తీరుతాయి. శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఇంటికి కొన్ని వేపాకులు తెచ్చుకొని వేపాకులను మాలగా కట్టి ఒక దండను తయారు చేయాలి. ఈ దండను పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి
గంధం రాసి కుంకుమ పెట్టి ఈ వేపాకు దండను వేయాలి. ఇలా 3 వారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము మీ ఇంటిపైన ఉంటుంది. ఎన్ని తరాలు తిన్నా కూడా తరగని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. చాలామంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు. ఇంటి మీద లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే వేప నూనెతో గనక దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది. ఇంటికి ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. ఇలా వేప నూనెతో దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం రోజు కొన్ని వేపాకులు తీసుకొని వాటిని నీటిలో వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలైనా కూడా తొందరగా తొలగిపోతాయి. ఒక 3 వేపాకులు తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి వేపాకుల పైన ఓం శ్రీ నమః అనే మంత్రాన్ని గంధంతో రాసి పూజా గదిలో పెట్టి పూజ చేయాలి. ఈ చిన్న మంత్రము చాలా శక్తివంతమైనది. పూజ పూర్తయిన తర్వాత ఈ 3 వేపాకులు దైవప్రసాదంగా భావించి మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టాలి, లేదా మీ పర్సులో అయినా పెట్టుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబం పైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.